నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు నేడే టెండర్లు. కేబినెట్ సమావేశంలో ఆమోదించామన్న మంత్రి పార్థసారథి. జూన్ నెలలో 84 చోరీ కేసులు నమోదు. 59 కేసుల్లో 1.6 కోట్ల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్న సిపి బాగ్చి. ఆంధ్ర యూనివర్సిటీకి దివిస్ ల్యాబొరేటరీ భారీ సాయం. సిఎస్ఆర్ కింద 3.21 కోట్లతో ఆధునీకరించిన ల్యాబ్లను ప్రారంభించిన వీసీ ఆచార్య రాజశేఖర్. బంగాళాఖాతంలో అల్పపీడనం. రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం. ఏపీలో కీలక మెట్రో ప్రాజెక్టులకు మరో ముందడుగు పడింది. విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు శుక్రవారం టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్ట్ వ్యయంలో 40% పనులకు టెండర్లు పిలవనుంది. మొత్తం 21,616 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులకు టెండర్లను ఆహ్వానించనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడుల కోసం నిబంధనలు సడలిద్దామని ముఖ్యమంత్రి మంత్రులకు తెలిపారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ద్వారా రాయలసీమ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. మొత్తం 50కి పైగా అజెండా అంశాలతో కేబినెట్ భేటీ సాగింది. విశాఖ విజయవాడ మెట్రో రైల్ అంశాలపై కేబినెట్లో చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో రైల్ ప్రాజెక్టు ముందుకెళ్లాలని మంత్రిమండలి అభిప్రాయపడింది. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఏపీలో పెట్టుబడులకు ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. విశాఖలో సిపి సంస్థ 16,466 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుందని, ఇందుకు మధురవాడలో ఆ సంస్థకు 3.6 ఎకరాలు, పరదేశీపాలెంలో 50 ఎకరాలు ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. మధురవాడలో సత్య నిర్మాణ సంస్థకు 30 ఎకరాలు ఇవ్వడానికి నిర్ణయించారు. 1,500 కోట్ల పెట్టుబడులు, 25,000 మందికి ఉద్యోగాల అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఇది ఒక పెద్ద ప్రపంచంలోనే పేరెనికగన్న సంస్థ. వీరు దాదాపు 16,466 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్స్ కానివ్వండి, అనేక కార్యకలాపాలని డేటా సెంటర్స్, మరి ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా స్టోరేజ్, డిజిటల్ సేవల్లో ఈ కంపెనీ నిమగ్నమైంది. ఒక పెద్ద డేటా రాబోయే సంవత్సరాల్లో ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఒక్క డేటా ఇది కూడా రాలేదు. ఇది మన దాన్ని ఏమంటారు, డేటా సెంటర్ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు దాకా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో షాద్నగర్ చుట్టూతా అనేక కంట్రోల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అక్కడ పెట్టారు. ఒక పాలసీ లేకపోవటం కానివ్వండి, గత ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోవటం కానివ్వండి, లేదా గత ప్రభుత్వం ఇనిషియేషన్ ఏం తీసుకోకపోవటం వల్ల కానివ్వండి, ఈ రోజు వరకు కూడా ఒక్క డేటా సంస్థ మన రాష్ట్రంలోకి రాలేదంటే అది గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి కూడా చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు మన రాష్ట్రంలోకి సిఫీ సంస్థ దాదాపు 16,466 కోట్లు, గూగుల్, ఇటువంటి సంస్థలన్నీ కూడా డేటా సెంటర్స్ని మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అండర్ గ్రౌండ్లో కేబుల్ తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి ఇక్కడ ల్యాండింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఆ కేబుల్ ద్వారా ఈ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి వారికి కావాల్సిన 3.6 ఎకరాలు ఏదైతే ఉందో ఐటీ హిల్, మధురవాడ ఐటీ హిల్లో, అదేవిధంగా పరదేశీపాలెం వద్ద 50 ఎకరాలని 50 లక్షల చొప్పున వారికి ఏదైతే ఎస్ఐబిబి రికమెండ్ చేసిందో అది కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దీని ద్వారా 16,466 కోట్ల పెట్టుబడి కాకుండా 600 నుంచి 1000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయబడతాయని చెప్పేసి, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా మెస్సర్స్ సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక పెద్ద నిర్మాణ సంస్థ. వీరు ఐటీ బిల్డింగ్స్లో ఐటీ సెంటర్స్ని నిర్మాణం చేయడం కానివ్వండి, లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ అఫీషియల్ బిల్డింగ్స్ని, కార్పొరేట్ బిల్డింగ్ ఆఫీసెస్ పెట్టడానికి సౌకర్యంగా ఉండే బిల్డింగ్స్ కానివ్వండి, ఇటువంటి నిర్మాణంలో చాలా పేరెనికగన్న సంస్థ. వారికి మధురవాడ వద్ద 30 ఎకరాల భూమిని ఎకరం
1,50,00,000కి అలాట్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా 1,500 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహకాలు అందించి తద్వారా 25,000 ఉద్యోగ అవకాశాలని కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులతో భోజనం చేశారు. ఈ సందర్భంగా సింగపూర్ పర్యటన వివరాలను వారితో ముచ్చటించారు. వైసీపీ ఎన్ని తప్పుడు మెయిల్స్ పెట్టినా బాండ్ల ద్వారా 9,000 కోట్లు వచ్చాయని చంద్రబాబు వివరించారు. జూన్ నెలలో సుమారు 80 చోరీ కేసులు నమోదు కాగా 59 చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. 1,06,00,000 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని 73 మందిని అరెస్టు చేశామని సిపి బాక్షి వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి నెల పోలీస్ కమిషనరేట్లో సిపి బాక్షి రికవరీ మేళాను నిర్వహిస్తున్నారు. జూన్ నెలలో జరిగిన చోరీ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. విశాఖలో జూన్ నెలలో 84 చోరీ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 59 కేసులను ఛేదించి 73 మందిని అరెస్టు చేశారు. 1,06,00,000 విలువైన చోరీ సొత్తును రికవరీ చేశామని సిపి బాక్షి వెల్లడించారు. 1.2 కేజీల బంగారం, 427 గ్రాముల వెండి, 5.67 లక్షల నగదు, 6 ఆటోలు, 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క జూన్ నెలలోనే 60 లక్షల విలువైన 400 సెల్ ఫోన్లు రికవరీ చేశామని సిపి చెప్పారు. గతంతో పోలిస్తే జూన్ నెలలో రికార్డు స్థాయిలో చోరీ కేసుల్లో రికవరీ చేశామని సిపి వెల్లడించారు. ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ స్టోలెన్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ అండ్ రిఫండ్ మేళా పెట్టారండి. పాత అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ఈరోజు కొత్త రికార్డ్ సృష్టించడం జరిగింది. ఈరోజు రిటర్న్ చేసిన ప్రాపర్టీ వర్త్ 1,06,665 రూపాయలు. అది చూస్తే టోటల్ 58 కేసులు మేము ఛేదించాము. 73 అఫెండర్స్ని పట్టుకున్నాము. గోల్డ్ 1 కేజీ 200 గ్రాము, వెండి 427 గ్రాములు, క్యాష్ 5,67,300 రూపాయలు, మోటార్ సైకిల్స్ 3, ఆటోస్ 6, మొబైల్ ఫోన్స్ 430, ల్యాప్టాప్స్ 3, యాపిల్ ఐప్యాడ్స్ 2 అండ్ కాపర్ వైర్ కేబుల్ విలువ 89,000 రూపాయలు. ఇది చూస్తే హైయెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి పెందుర్తి క్రైమ్ పోలీస్ స్టేషన్. వాళ్ళు దాదాపు 13,11,000 రూపాయలు విలువైన ప్రాపర్టీస్ రికవర్ చేశారండి. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ చూస్తే లాస్ట్ 1 year 1st July to 30th June 3,834 ఫోన్స్ మేము రికవర్ చేసాము. విలువ వచ్చేసి 5,75,10,000 రూపాయలు విలువైన మొబైల్స్ దేశంలో మారుమూల ప్రాంతం నుండి తీసుకొచ్చాము. ఈ మంచి పని చేసినందుకు కొత్త రికార్డ్ సృష్టించేందుకు డీసీపీ క్రైమ్స్ మేడం, ఏసీపీ క్రైమ్స్, ఆల్ క్రైమ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న ఒక్క విశాఖ జిల్లాలోని పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక్క ఏడాదిలో 10 కోట్ల విలువైన మొబైల్స్ అపహరణకు గురయ్యాయి. వాటిల్లో 6,534 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించినట్టు సిపి వెల్లడించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి దివిస్ ల్యాబొరేటరీ తన సిఎస్ఆర్ నిధులు 3.21 కోట్ల సాయం అందించింది. 49.96 లక్షలతో కెమిస్ట్రీ ల్యాబొరేటరీ 2ను ఆధునీకరించారు. 2.36 కోట్ల వ్యయంతో 72 RO వాటర్ ప్లాంట్ను బహుకరించారు. గతంలో 36 లక్షలతో కెమిస్ట్రీ ల్యాబొరేటరీ 1ను ఆధునీకరించారు. తాజాగా ఆధునీకరించిన ల్యాబ్ 2ను పిసి ఆచార్య రాజశేఖర్ ప్రారంభించారు. ప్రముఖ ఫార్మసీ సంస్థ దివిస్ ల్యాబొరేటరీ ఏయుకు ఇతోధికంగా ఆర్థిక సాయం అందిస్తుంది. 3.21 కోట్ల విలువైన ఆర్థిక సాయం అందించారు. గురువారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో 49.96 లక్షలతో ఆధునీకరించిన కెమిస్ట్రీ ల్యాబ్ 2ను ఏయువిసి ఆచార్య రాజశేఖర్, దివిస్ ల్యాబొరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎల్వి రమణ, జిఎం వైఎస్ కోటేశ్వరరావులతో కలిసి ప్రారంభించారు. రసాయన శాస్త్ర ప్రయోగశాలను పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. పీజీ విద్యార్థులకు, పరిశోధకులకు ఉపయుక్తంగా అందించే విధంగా ఈ ప్రయోగశాలను తీర్చిదిద్దారు. ఏయు పరిపాలనా విభాగం వద్ద 72 వాటర్ ప్లాంట్ యూనిట్లకు సంబంధించిన పరికరాలను బహుకరించారు.
దివీస్ చైర్మన్ మురళి దివి ఉదార సాయంతో తమకెంతగానో ఉపయోగపడుతుందని ఏయువిసి ఆచార్య రాజశేఖర్ అన్నారు. 3 కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాలను ఏయుకు అందజేసి తన సామాజిక బాధ్యతను నెరవేర్చిందని తెలిపారు. అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు ల్యాబొరేటరీ యాజమాన్యానికి వీసీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సహకారం అందించాలని కోరారు. తమ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా తాము ఈ సాయం అందించినట్టు దివీస్ ల్యాబొరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎల్వి రమణ, జిఎం కోటేశ్వరరావులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దివీస్ ల్యాబొరేటరీస్ వారు ఆంధ్ర యూనివర్సిటీలో పలు రకాల కార్యక్రమాలు వాళ్ళ సిఎస్ఆర్ స్కీమ్ ద్వారా చేయడం జరిగింది. ముఖ్యంగా కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్ ఆధునికరణ కార్యక్రమం చాలా అద్భుతమైన రీతిలో చేశారు. ఇప్పుడే ఆ ల్యాబ్ ఇనాగరేషన్ చూశారు మీరు. ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న ల్యాబొరేటరీస్కి ఏ విధంగా తగ్గకుండా అంతకంటే మించి కెమిస్ట్రీ ల్యాబ్ని ఆధునికీకరణ చేసి వివిధ రకాల పనిముట్లతో దివీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఈరోజు 72 ఆర్ఓ ప్లాంట్స్ వివిధ రకాల కెపాసిటీలు వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. అవన్నీ ఇన్స్టలేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా దివీస్ వారి యజమాన్యానికి, దివీస్ ల్యాబొరేటరీస్ కంపెనీ యజమాన్యానికి ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యామిలీ తరపున, ఆంధ్ర విశ్వకళా పరిషత్ కుటుంబం తరపున అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ శతాబ్దోత్సవాల సందర్భంగా దివీస్ వారు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సెంటినరీ 1 year వివిధ రకాల కార్యక్రమాలు వివిధ కంపెనీల ద్వారా చేయడానికి రూపకల్పన చేయడం జరిగింది. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఆర్ఓ ప్లాంట్స్ కూడా తీసుకుని ముందుకు వెళ్ళడానికి కార్యరూపణ చేయడం జరిగింది. నమస్కారాలు. దివీస్ ల్యాబొరేటరీస్ తరపు నుంచి ఇక్కడున్న వీసీ గారికి, ఫ్యాకల్టీ మెంబర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా థ్యాంక్స్ అండ్ గ్రీటింగ్స్. ఈరోజు వీఆర్ హ్యాపీ టు బీ హీర్ ఎట్ ద ఆంధ్ర యూనివర్సిటీ which has a rich history and the noted achievements. So we are also happy to be part of 2 important programs today. One is accessible drinking water to all the students, faculties and all the university and total university. And also we are happy to be part of the scientific learning through inauguration of the chemistry lab in this university. So we at Divis always strive for leadership through chemistry under the guidance of our founder and chairman Dr. Murali K. Divi, who started his journey as a chemist before he became an entrepreneur. So he always inspires us to carry out the chemistry experimentation using the green chemistry principles. ఈ కార్యక్రమంలో ఏయూ రెక్టర్ కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ధనుంజయరావు, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎంవీఆర్ రాజు, దివీస్ ల్యాబొరేటరీ సిఎస్ఆర్ మేనేజర్ డి సురేష్ కుమార్, ఆచార్య బస్వయ్య తదితరులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో ఇది మరింతగా బలపడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా కంపిలలో 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిని వెల్లడించారు. మనకి ఆంధ్ర తీరానికి ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దాని ఉపరితల ఆవర్తనంతో కలిసిపోయింది. అంతేకాకుండా ఒక ట్రఫ్ విదర్భ నుండి ఈ లో ప్రెషర్ ఏరియా వరకు ఛత్తీస్గఢ్ మీదుగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. వీటి మూడింటి ప్రభావంతో మనకి రాష్ట్రంలో ఈరోజు
రేపు వర్షాలు బాగా పడే తేలికపాటి జల్లుల నుండి భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. వర్షాలు ఉత్తర కోస్తాకి విస్తారంగా పడతాయి. ఈరోజు విస్తారంగా ఉత్తర కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉంది. రేపటికి చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాకి ఈరోజు రేపు కూడా చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాకి ఈరోజు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. రేపటికి కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. అలా సౌత్ క్యాప్కి వచ్చేసరికి అక్కడక్కడ చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా వీటి సిస్టమ్స్ ప్రభావంతో నార్త్ క్యాప్లో 45 నుండి 55 కిలోమీటర్లు గస్టింగ్ 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉత్తర కోస్తాలో సముద్రం కూడా రఫ్గా ఉండే అవకాశం ఉంది. వీటన్నిటి వలన ఉత్తర కోస్తాకి ఫిషర్మెన్ మత్స్యకారుల హెచ్చరిక జారీ చేయడమైంది. అంతేకాకుండా ఉత్తర కోస్తా పోర్టుల్లో LC3 హెచ్చరికని ఎగరవేశారు. పోర్టులకు ఇచ్చిన కళింగపట్నము, భీమునిపట్నము, విశాఖపట్నము, కాకినాడ, గంగవరం ఈ పోర్టులు 5 LC3 హాయిస్ట్ చేశారు. అలాగే రేపటికి భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీ అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో రేపటికి ఎక్కడైనా 1-2 చోట్ల అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న జిల్లాలు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, NTR జిల్లాలు. రేపటికి విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, NTR జిల్లాల్లో ఎక్కడైనా 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. నిన్న ఉదయం నుండి ఉదయం 8 వరకు నమోదైన వర్షపాత వివరాలు: సోంపేట 5 సెంటీమీటర్లు, వీరఘట్టం 4 సెంటీమీటర్లు, మందస 4 సెంటీమీటర్లు, టెక్కలి 3, ఇచ్ఛాపురం 3, కోనవరం 2 సెంటీమీటర్లు, పాతపట్నం 2 సెంటీమీటర్లు, తెర్లాం 2 సెంటీమీటర్లు. విశాఖ నగరంలో ఈ నెల 26వ తేదీన దళిత హక్కుల పోరాట సమితి జిల్లా 5వ మహాసభలు జరుగుతున్నాయని DHPS జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గారావు తెలిపారు. పెదగంటేడలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభలో దళితుల హక్కులు, సమస్యలు, ఇతర అంశాలపై చర్చించి తీర్మానాలను ఆమోదిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రతినిధులు పి వెంకటరమణ, ఆనంద్, అనపర్తి, పెంటారావులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఏంటంటే దళిత హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభలో 26వ తారీఖు శనివారం కార్యక్రమం ఉంది. అది రామటాక్షి నుండి అంబేద్కర్ భవన్ వరకు ఊరేగింపు, తర్వాత తదనంతరం ప్రతినిధుల మహాసభ కూడా ఉంటుంది. ఆ ప్రతినిధి మహాసభలోనూ దళితులకి జరుగుతున్న అన్యాయాల మీద, అలాగే అట్రాసిటీ కేసుల మీద, నెక్స్ట్ రిజర్వేషన్లు కూడా జనాలు నిస్సత్వ ప్రకారంగా పెంచాలా. ఇప్పుడు 15% ఇస్తున్నారు. ఇంకా ఇప్పుడు జనాలు పాపులేషన్ పెరిగింది. జనాలు 2011 జనాభా లెక్కల ప్రకారంగా 2025 జనాల లెక్కల ప్రకారంగా అయితే రిజర్వేషన్లు 15% సరిపోవట్లేదు. అవి రిజర్వేషన్లు పెంచాలా. అలాగే ఎస్సీ సప్లాన్ నిధులు కూడా బడ్జెట్లోనే ఎక్కువగా పెంచడానికి ప్రయత్నం చేయాలి ప్రభుత్వాలు. అలాగే ఎస్సీ సప్లాన్ నిధుల్లోనే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ ఎస్సీలకి సక్రమంగా అందుతున్నాయో లేదో ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలా. సమీక్ష జరిపి నివేదికలు పబ్లిక్కి తెలియపరచాలా. ఎందుకంటే బడ్జెట్లోనూ ఎస్సీలకు సంబంధించి బడ్జెట్లు కేటాయిస్తున్నారు, కానీ ఈ కిందనున్న జనాలకి అది సక్రమంగా అందటం లేదు. దానివల్ల కిందనున్న జనాలు చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, ఏదో తర్వాత ఆటోలు వేసుకున్న వాళ్ళు కానీ, రిక్షాలు వేసుకున్న వాళ్ళు కానీ ఆ రుణాలు సక్రమంగా వాళ్ళకి అందటం లేదు. దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవి సరిగా అందేటట్టు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలా. ఆ జిల్లా మహాసభలు కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ జరిగేటట్టు మన పబ్లిక్ దళితులందరూ సహకరించాలా. రాబోయే కాలంలోనూ దళితులకి రిజర్వేషన్లు పెంచాలా. అలాగే భూ పంపిణీలు జరగాల. 3 సెంట్ల స్థలాలు కూడా ఇస్తామని గతంలో ప్రభుత్వాలు చెప్పాయి. అవి ఎక్కడా జరగడం లేదు. రాబోయే కాలంలోనూ 3 సెంట్ల స్థలాలు కూడా ప్రభుత్వం
దళితులకి పేద దళితులకి కేటాయించాలని మేము ప్రత్యేకంగా నిర్ణయించుకుంటున్నాం. జిల్లా 5వ మహాసభలు విశాఖ నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జరగనున్నాయి. ఈ మహాసభకు జిల్లా నుంచి దళిత నేతలు, దళిత సభ్యులు కూడా హాజరవుతున్నారు. శనివారం నాడు జరిగే ఈ మహాసభకు జిల్లాలో ఉన్న దళిత మన బహుజనులంతా కూడా హాజరవుతున్నారు. అలాగే మన రామటాక్స్ నుంచి అంబేద్కర్ భవన్ వరకు భారీ ర్యాలీ ఉంటుంది. అనంతరము మధ్యాహ్నం నుంచి ప్రతినిధుల మహాసభ ఉంటుంది. ఆ అనంతరము జిల్లా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకుంటారు. అయితే ఈ మహాసభలో దళితులు ఎదుర్కొన్న దళితుల హక్కుల కోసంతో పాటు దళితుల పోరాటాలు, అలాగే వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలపై కూడా చర్చించడం జరుగుతుంది. ఈ మహాసభకు రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జేవి ప్రభాకర్ మాస్టారు, అలాగే కె సుబ్బారావు గారు హాజరవుతున్నారు. కాబట్టి దళిత సోదరులంతా కూడా ఆ మహాసభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఢిల్లీలో టీడీపీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్కు ఆ పార్టీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఆవరణలో మంత్రితో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. దీన్ దయాళ్ మార్గ్లోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ పక్కనే టీడీపీకి స్థలం కేటాయించాలని కోరారు. ఎంపీల విజ్ఞప్తి పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. నిబంధనలను ఉల్లంఘించి పల్లా కాంప్లెక్స్ ను కూల్చేసిన అప్పటి జీవీఎంసీ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, ప్రస్తుత ఏపీ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లతకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 7 రోజుల్లోగా సమాధానం చెప్పాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అలాగే అప్పటి డీసీపీ నరేందర్ రెడ్డి, జోన్ 6 టీపీఓఎస్ వినయ్ ప్రసాద్, టీపీఓ వరప్రసాద్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సిపిఓ ప్రభాకర్, జెడ్సీ శ్రీధర్లకు కూడా నోటీసులు జారీ చేసింది. తన భవనాన్ని అక్రమంగా కూల్చేసిన ఘటనలో తన పోరాటం ఫలించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన జీవీఎంసీ అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను ప్లాన్ అప్రూవల్ తెచ్చుకున్నానని అన్నారు. కానీ ఎలాంటి నోటీసులు లేకుండా, వివరణ తీసుకోకుండా అర్ధరాత్రి పోలీస్ బలగాలతో తన భవనం కూల్చేశారని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసం అన్యాయంగా వెళ్తే అందరికీ శిక్ష ఉంటుందని మరోసారి రుజువైందన్నారు. తనకు వ్యవస్థలపై నమ్మకం ఉందని, ఎప్పటికీ న్యాయమే గెలుస్తుందని తెలిపారు. ఏదైతే మా బిల్డింగ్ పైన అక్రమంగా, అన్యాయంగా అర్ధరాత్రి పూట వచ్చి బిల్డింగ్ని డిమాలిషన్ చేసినటువంటి పరిస్థితిలో మరి నా పోరాటం ఈరోజు ఫలించింది. నేను ఆ రోజు చెప్పాను ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని. ఎందుకు ఆ మాట చెప్పానంటే, నాకు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఉంది. నేను వైసీపీ ప్రభుత్వంలోనే బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ తెచ్చుకున్నాను. ఎప్పుడైనా సరే ఏదైనా వైలేషన్ ఉంటే దానికి తగ్గట్టుగా ముందు ఒక పద్ధతి ఉంది. ఏ బిల్డింగ్ అయినా కొట్టాలంటే దానికి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు చర్యలు తీసుకోవాలి. 2 మార్లు నోటీసులు ఇవ్వాలి. కానీ నోటీసులు ఇవ్వకుండా ఒక బ్లాక్ మెయిలర్ని, ఈ కర్రి గోవింద్ అనే బ్లాక్ మెయిలర్ని తీసుకొచ్చి అక్కడ విట్నెస్ కింద పెట్టి, సాక్ష్యం ఆయనే, కంప్లైనెంట్, విట్నెస్ కూడా, ఇలా బ్లాక్ మెయిలర్ని పెట్టుకుని అక్కడ నోటీసులు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు డిమోలిషన్ రావడం జరిగింది. దానికి బాధ్యులైనటువంటి వారు ఎవరైతే ఈ డీసీపీ నరేందర్ రెడ్డి ఉన్నాడు, అలాగే ఆ వినయ్ ప్రసాద్, వరప్రసాద్, ఇంకా చాలామంది సస్పెండ్ అవ్వాల్సిందే. కాకపోతే అందరు కడుపులు కొట్టకూడదు. ఒక మానవతా దృక్పథం మీద ఇంకా వాళ్ళకంటే కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఏదో రాజకీయ లబ్ధి కోసం ఎవరిపైనా సరే అన్యాయం వెళ్తే మాత్రం ఖచ్చితంగా శిక్షలు అనుభవిస్తారని మరి అధికారులు తెలుసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, పార్టీలకు అతీతంగా పనిచేయాలి, వాళ్ళ రూల్స్కి అనుకూలంగా పనిచేయాలి. ఈరోజు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కానీ మీరు చూస్తే అందరికీ ఆన్లైన్ నోటీస్ ఇచ్చారు. ఆ రోజు నా బిల్డింగ్ కొట్టిన రోజు అందరికీ ఆన్లైన్ నోటీసులు ఇచ్చారు. నాకు మాత్రం ఆన్లైన్ నోటీస్ ఇవ్వకుండా ఆ రోజు కంప్యూటర్ పాడైపోయిందని
నాకు నోటీసులు ఇవ్వకంటే నోటీసులు ఇచ్చారని చెప్పేసి. ఇది ప్రధానంగా. ఇంకొకటి అర్ధరాత్రి వచ్చి కొట్టడం. ఇప్పుడు కూడా అర్ధరాత్రి కొట్టకూడదు. ఒకవైపు పోలీసు వారు వచ్చి 3:30కి మేము వచ్చాము, 6:30 కల్లా బిల్డింగ్ డిమాలిష్ చేసి వెళ్ళిపోయాము అని చెప్పి వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తే, వాళ్ళు నోటీస్ ఇస్తే, వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తే, కొంతమంది వీళ్ళు లేదు మేము 6 తర్వాత వచ్చామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి సృజన గారు వేశారు కౌంటర్. అంటే అన్ని తప్పులు కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం. చాలా మంది ఏమనుకున్నారంటే అది రోడ్డు మధ్యనికి వచ్చి ఉంటుంది, అందుకే కొట్టిస్తుంటారేమో అని చాలా మంది అనుకుంటున్నారు. రోడ్డు మధ్యనికి వచ్చిందా లేదా అన్నది నా ఎక్స్ప్లెనేషన్ బట్టి మీరు డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఒక ఇమాజినరీ రోడ్డు ఉంది అక్కడ, 266 అడుగులు రోడ్డు అంటున్నారు. ఎప్పుడు పెట్టారు? 2001లో పెట్టారు. 2021 వరకు కూడా అవ్వలేదు కదా రోడ్ ఎక్స్టెన్షన్. అంటే జీవితకాలం ఆ ఇమాజినరీ రోడ్లు ఉంటాయా? ఎప్పుడు కూడా ఎంత ఎక్విజేషన్ ఉందో అంతే అవుతుంది. లేని పక్షంలో నాకు నోటీస్ ఇస్తే, బాబు ఇది రోడ్డు మార్జిన్లో ఉందంటే మీరు రోడ్లు వేసేటప్పుడు నేను ఖచ్చితంగా ఆ స్ట్రక్చరల్ డ్యామేజ్కి నేను డబ్బులు అడగను, ఓన్లీ ల్యాండ్కే డబ్బులు అడుగుతానని చెప్పేసి ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకుని ఇవ్వాలి. నేను అదే చెప్తాను. ఎక్కడ కూడా మున్సిపల్ రూల్స్ తెలియనటువంటి వరకు నాకు న్యాయం తెలుస్తుందని ఒక నమ్మకం ఉంది కనుకనే నేను కోర్టులో కూడా వేశాను. మహిళలు స్వయం ఉపాధితో సాధికారత సాధించాలని మహిళా సాధికారత చైర్పర్సన్ పద్మజ పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్ ఆఫ్ వైజాగ్ మెట్రో ఆధ్వర్యంలో మరిపాలెంలోని మహిళా సాధికారత కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలకు ధృవపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 60 మంది మహిళలు ఈ శిక్షణ పొందారు. ట్రైనర్ ఇందుమతి వీరందరికీ కుట్టు శిక్షణ ఇచ్చారని నిర్వాహకులు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, ఈ శిక్షణ వారి ఉపాధికి ఎంతో ఉపయోగపడుతుందని మహిళా సాధికారత చైర్మన్ పద్మజ అన్నారు. ఈ కార్యక్రమంలో కో చైర్మన్ పుష్ప, రోటరీ పాస్ట్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, డాక్టర్ గంగాధర్, మిర్యాల వేణుగోపాల్, అడబాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నేను సునీత లావణ్య, డిస్ట్రిక్ట్ విమెన్ ఎంపవర్మెంట్ చైర్మన్. ఇవాళ ఇక్కడ మర్రిపాలెంలోని విమెన్ ఎంపవర్మెంట్ సెంటర్లో 60 మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేది జరిగింది. ఈ విమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ అనేది 2021లో మేము రోటరీ క్లబ్ వైజాగ్ మెట్రో తరపున స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము కంటిన్యూస్గా 30 మందికి ఒక బ్యాచ్ చొప్పున టూ బ్యాచెస్ అట్ ఏ టైమ్ కంటిన్యూస్గా ఇయర్ లాంగ్ రన్ చేస్తూనే ఉన్నాము. అలాగా నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. తర్వాత మా కిరణ్ కుమార్ గారు, ఆ తర్వాత గంగాధర్ గారు, అండ్ ఇప్పుడు ప్రెసిడెంట్ రవికిరణ్ గారి చేతుల మీదుగా ఇప్పుడు కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. నిన్నటితో బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ మేము ఇక్కడ 60 మెంబర్స్కి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. దీనికి డైరెక్టర్స్గా పద్మజ గారు అండ్ సుష్మా గారు ఉండి దగ్గరుండి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు. అండ్ టీచర్ ఇందిరా గారు ఇక్కడ టీచర్గా ఉన్నారు. అండ్ మాకు ఇక్కడ స్పేస్ ఇచ్చిన వాళ్ళకి కూడా గౌరీ సేవా సంఘం వాళ్ళు ఇక్కడ మాకు స్పేస్ని ఇచ్చారు. సో వాళ్ళకి కూడా మీడియా తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇదే విమెన్ ఎంపవర్మెంట్ని ఈ రకంగా జిల్లాలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి క్లబ్ కూడా కల్టివేట్ చేసేది చాలా తక్కువ మనీతో ఎక్కువ మంది విమెన్ని ఎంపవర్ చేయగలిగే ఒక ఐడియా అండి ఇది. ఇప్పటికి దగ్గర ఈ 4 ఇయర్స్లో మేము దగ్గర ఒక మోర్ దెన్ 500 మంది విమెన్ ఎంపవర్ చేస్తూ చాలా మందికి సూయింగ్ మెషిన్స్ని కూడా పంచడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు బీసెట్ నరసింహరావు అండి. మరిపాలెం శ్రీ గౌరీ సేవా సంఘం సెక్రటరీగా చేస్తున్నాను నేను. మాకు రోటరీ క్లబ్ల వారు ఏంటంటే అడిగిన వెంటనే ఒక మంచి కార్యక్రమంకి ఏంటంటే చాలామంది టైలరింగ్ నేర్పించడానికి అవకాశం ఉంటుందండి అని చెప్పగానే మేము అందరము దీన్ని ఇచ్చేసామండి. దీనివల్ల ప్రతి ఒక్క మహిళలు ఉపాధి కల్పించే అవకాశం కూడా దీనివల్ల కలుగుతుందండి. ఇలాంటి అవకాశము మాకు మా ద్వారా రోటరీ క్లబ్ వారికి ఇచ్చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నదండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఏమంటే మా సంఘం నుండి ఇంకా మంచి కార్యక్రమం చేయడానికి మేము సపోర్ట్ చేస్తామండి. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు నేడే టెండర్లు. కేబినెట్ సమావేశంలో ఆమోదించామన్న మంత్రి పార్థసారథి. జూన్ నెలలో 84 చోరీ కేసులు నమోదు. 59 కేసుల్లో 1.6 కోట్ల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్న సిపి బాగ్చి.
ఆంధ్ర యూనివర్సిటీకి దివిస్ ల్యాబొరేటరీ భారీ సాయం. సిఎస్ఆర్ కింద 3.21 కోట్లతో ఆధునీకరించిన ల్యాబ్లను ప్రారంభించిన వీసీ ఆచార్య రాజశేఖర్. బంగాళాఖాతంలో అల్పపీడనం. రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.